అందరికీ వందనాలు. వాగ్దాన ఫలమునకు స్వాగతం. ఈనాటి ధ్యానం కొరకై దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోంచి మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనములో ఇలాగ వ్రాయబడి ఉన్నది. బలి అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవుడు ఈ లేఖనంలోంచి మనతో మాట్లాడును గాక. దేవుని యొక్క భక్తుడు ఎలాగో రాస్తూ ఉన్నాడు, మనము దేవుని యొక్క మాట వినే బిడ్డలుగా ఉండాలి. అది బలి అర్పించిన దానికంటే ఎక్కువ ఇష్టము దేవునికి అంటున్నాడు భక్తుడు. దేవునికి బలి అర్పించుట, కానుకలు ఇచ్చుట, మరి వీటి వలన ఒక మానవుడు శ్రేష్టమైనటువంటి భక్తిలో ఉంటాడు అని అనుకోవడం అపోహ. కానీ దేవునికి ఇష్టమైనది ఏమిటి మరి అని మనం ఆలోచన చేస్తే, విరిగి నలిగినటువంటి హృదయమే ఆయనకి ఇష్టమైన బలి. నీ మనసు విరిగి నలిగినటువంటి హృదయముగా దేవునికి కనబడాలి. మన హృదయము దేవుని ఎదుట మరి శ్రేష్టమైనదిగా ఎప్పుడు కనబడుతుందంటే, విరిగి నలిగినటువంటి మనస్సు కలిగి వినయము కలిగినటువంటి బిడ్డగా నీవు ఉండి ప్రార్థన చేస్తే, అప్పుడు దేవుడు నీ యొక్క హృదయాన్ని బట్టి సంతోషిస్తాడు. అది దేవునికి ఇష్టమైనటువంటి అర్పణగా కనబడుతూ ఉంది. అబ్రహాము జీవితంలో మరి దేవుని యొక్క లేఖనం ఇలాగ సెలవిస్తుంది, అబ్రహమా, నీకు ఒక్కడైనటువంటి నీ కుమారుణ్ణి తీసుకుని నేను చెప్పినటువంటి పర్వతం మీదకి వెళ్ళి అక్కడ నీ కుమారుని నాకు బలి అని అనగానే, మరి అబ్రహాము మరి దేవునికి బలి ఇష్టమేమో, దేవునికి నా కుమారుని ఇస్తే సంతోషిస్తాడేమో, ఆయన కోరుకున్నది బలే కదా అని అనుకుని తన కొడుకును తీసుకుని ఆ పర్వతం దగ్గరకు వెళ్ళిపోయాడు. పనివారిని కొంతమందిని తీసుకుని వెళ్ళాడు, కానీ వారికి చెప్పలేదు. తన భార్యతో బలి ఇవ్వడానికి వెళ్తున్నాము అని అన్నాడు, కానీ మరి ఏ బలిని అని చెప్పలేదు. తన కుమారుని తీసుకుని వెళ్తున్నాడు బలి అర్పించడానికని చెప్పాడు, కానీ తన కొడుకుకు కూడా తెలియదు. మధ్యలో తన కుమారుడు అడుగుతూ ఉన్నాడు, తండ్రి, మరి కత్తి ఉన్నది, నిప్పులు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మరి బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఏది అని అడిగితే, గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడని చెప్పాడు. నా ప్రియమైనటువంటి స్నేహితుడా, అతనికి ఉన్నటువంటి గురి దేవునికి బలి అర్పించి దేవుణ్ణి సంతోష పెట్టాలి అని నిర్ణయించుకున్నాడు. అబ్రహాము ఇంతకుముందు ఎన్నో గొర్రెలను బలి అర్పించాడు, తరువాత కూడా ఎన్నో గొర్రెలను బలి అర్పించాడు. అయితే తన కుమారుని బలి ఇవ్వడం అనేది ఒక ఛాలెంజ్గా అక్కడ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇప్పుడు ఆ కుమారుని తీసుకుని ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు తన కొడుకి రాళ్లను మరి అందిస్తూ ఉంటే బలిపీఠం కట్టారు, కట్టెలను ఇస్తూ ఉంటే వాటిని చక్కగా పేర్చారు. అన్నీ అయిన తర్వాత తన కుమారుని దగ్గరకు పిలిచి తన కాలు చేతులను కట్టి ఆ కట్టెల మీద పరుండబెట్టి, దేవుడు నిన్ను బలి అడుగుతున్నాడు అని చెప్పగానే ఇస్సాకు కూడా ఏమీ అనడం లేదు. ఇస్సాకు కూడా దేవునికి నేను బలిగా అర్పించబడడం ఇష్టమేమో అని తల వంచాడు తప్ప కేకలు వేయలేదు, పారిపోవడానికి ప్రయత్నం చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, అబ్రహాము తన కుమారుని బలిగా అర్పించడానికి సంపూర్ణంగా నిశ్చయించుకున్నాడు కనుక ఇప్పుడు దేవుడు అంటాడు, అబ్రహమా, నీ కుమారుని ఏమి చేయకు, నీవు నేను అడిగింది ఏదైనా ఇస్తున్నావు గనక, నీ హృదయం నాకు నచ్చింది కనుక ఇప్పుడు నీవు బలి ఇవ్వాల్సిన అవసరత లేదు అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో ఇస్సాకును విడిపించాడు, తండ్రితో పాటు తిరిగి ఇంటికి నడిపించాడు. ఈ మాటలు వినుచున్న నా ప్రియమైన స్నేహితుడా, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనము దేవునికి మన పిల్లలను అర్పించాలి. ఎలాగూ అంటే దేవునికి ఇష్టమైనటువంటి స్థితిలో వారిని మనము పెంచాలి. ఆయనకి ఇష్టమైన స్థలానికి, ఆయన చెప్పినటువంటి స్థలానికి మనము నడిపించాలి మన పిల్లల్ని. ఈ పర్వతము దేవుని యొక్క మందిరానికి సాదృశ్యంగా ఉన్నది. నీ పిల్లలను దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళాలి. నీ పిల్లలను ఇస్సాకును ఎలాగైతే తండ్రి అయినటువంటి అబ్రహాము దేవునికి ఇష్టమైన విధముగా
మరి అర్పించడానికి ఇష్టపడ్డాడు. నీవు నేను దేవునికి అర్పించడానికి, దేవునికి సమర్పించడానికి, వారిని ఆత్మీయంగా దేవుని యొద్దకు చేర్చడానికి ప్రయత్నం చేయాలి. దేవుని చిత్తం మన పిల్లలను మనకు దూరం చేయడం కాదు, దేవునికి దగ్గర చేయడమే, దేవునికి ఇష్టమైనటువంటి స్థితిలో వారిని ఉంచడమే. దేవుడు కోరుకున్నట్టుగా మన పిల్లలను ఆయన ఉన్నటువంటి స్థలానికి తీసుకుని వెళ్ళడమే ఆయన చిత్తము. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం, మరి పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. నీవు దేవుని మాట వింటే అది ఎంతో శ్రేష్టము అంటున్నాడు భక్తుడు. నీవు నేను దేవుని మాట వినాలి. ఆయన మాట విన్న ప్రతి భక్తుడు దీవించబడ్డాడు. మోషే దేవుని మాట విన్నాడు, యెహోషువ దేవుని మాట విన్నాడు, ప్రవక్తలు దేవుని మాట విన్నారు, అనేకమైనటువంటి యాజకులు ఆయన మాట విని దీవించబడ్డారు. నీవు నేను దీవించబడాలంటే, శ్రేష్టమైనటువంటి దీవెనలను పొందుకోవాలంటే ఆయన మాట వినే బిడలగా మనం ఉండాలి. దేవుని లేఖనములో మనము చూస్తూ ఉంటాము. మార్కు సువార్త 9వ అధ్యాయము 7వ వచనములో యేసుక్రీస్తు వారిని గురించి పరమ తండ్రి ఆకాశం నుంచి ఒక స్వరం ఎత్తి మాట సెలవిస్తూ ఉన్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినండి అని యేసుక్రీస్తు వారిని గురించి తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు చెప్పినప్పుడు ఆ స్వరము విన్నటువంటి యోహాను, ఆ స్వరము విన్నటువంటి అనేకులు దేవుని మాటకు లోబడ్డారు. ఆయన మాటకు లోబడ్డానికి, ఆయన చెప్పినటువంటి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు నేను ఆయన మాట విందాం. ఆయన మాట ప్రకారంగా నడిచినట్లయితే దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు. ఆయన లేఖనంలో వ్రాయబడి ఉన్నది, నేడు ఆయన మాట మీరు విని ఎడల మీకు మేలు జరుగుతుంది అంటున్నాడు. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆయన మాట మనం వినాలి. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక పట్టణాన్ని సమీపించి ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు, యెరూషలేమా యెరూషలేమా, నీవు నా మాట వింటే ఎంత బాగుంటుంది. ప్రవక్తలను చంపిస్తావు, యాజకులను చంపివేస్తున్నావు, యేసుక్రీస్తును కూడా చంపివేయడానికి చూస్తూ ఉన్నావు. కోడి ఎలాగైతే తన పిల్లలను తన రెక్కల క్రింద దాయాలని ఆశ కలిగి మరి పిల్లలను పిలుస్తాదో, అలాగూ నేను మిమ్మల్ని విసర్జించకుండా, మిమ్మల్ని విడిచిపెట్టకుండా నా రెక్కల క్రింద మిమ్మల్ని దాయాలని వచ్చాను. అయితే మీరు వినడం లేదు. నేను పిలుస్తుంటే నా దగ్గరకు రావడం లేదు. గ్రద్ద ఎత్తుకుని పోకుండా, మరి భయంకరమైనటువంటి శ్రమలో చిక్కబడకుండా తన పిల్లలను కోడి ఎలాగైతే కాపాడుతుందో అలాగూ మిమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాను. నా చేతులను నా రెక్కలను చాపుచున్నాను. నా దగ్గరకు మీరు వస్తే మీకు క్షేమము, నా దగ్గరకు మీరు వచ్చినప్పుడు ఆశీర్వాదము, నా దగ్గరకు మీరు వస్తే దీవెన, కాపుదల కలుగుతుందని నేను పిలుస్తూ ఉన్నా, నా మాట మీరు లెక్క చేయక తిరుగుతూ ఉన్నారు. కనుకనే మీ జీవితాల్లో శ్రమలు, మీ జీవితాల్లో కొట్టబడే స్థితి, మీ జీవితాల్లో గాయాలు, మీ జీవితాల అపజయాలు ఉంటున్నాయని ఆ పట్టణాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాటలు వినుచున్నటువంటి ప్రియమైన సహోదరుడా, నీవు నేను ఆయన స్వరాన్ని విని ఆయన మాట ప్రకారంగా మనం ఆయన సన్నిధిలో నడవడానికి, ఆయన చెప్పినటువంటి మాటను ఆలకించడానికి ప్రయత్నం చేస్తే నిన్ను దేవుడు దీవిస్తాడు. నీ పిల్లలను దేవుడు దీవిస్తాడు. నీ ఉద్యోగాన్ని దేవుడు దీవిస్తాడు. నీ యొక్క ప్రయాణాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ బ్రతుకులో అద్భుతాన్ని జరిగించి నిన్ను దీవించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అటువంటి స్థితి దేవుడు మనకివ్వాలని, ఆయన మాట వినే బిడలగా ఉండి శ్రేష్టమైనటువంటి సంతోషాన్ని, దీవెనలను పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి ధన్యత దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.